Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మరి ఒక పీజీ చేయడం, లేక పిహెచ్డి చేయడం, లేకుంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా జాబ్ సాధించడం, గ్రూప్ 2 జాబ్ సాధించడం, లేక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించడం, టెట్లో మంచి మార్కులు సాధించడం, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించడం, లేక డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించడం. సో జీవితంలో స్థిరపడాలనుకోవడం, ముఖ్యంగా విద్య ఉద్యోగ రంగాలలో. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి విద్యలో ఎలా రాణించాలి, మరి ఉద్యోగం ఎలా సాధించాలి, ఈ పోటీ ప్రపంచంలో ఈ 21st సెంచరీలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైన పరిస్థితుల్లో నీవు సక్సెస్ సాధించడం అనేది ఒక చారిత్రక అవసరం. డియర్ ఫ్రెండ్, సో దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. నా 20 ఏళ్ళ బోధనా రంగంలో నేను చెప్పిన మాటలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఎంతో ప్రేరణ కలిగించి వారు సక్సెస్ సాధించడంలో ఉపయోగపడ్డాయి. కనుక ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఒక జాబ్ ఎలా సాధించాలి, విద్యలో ఎలా రాణించాలో మీరు తెలుసుకుంటారు. సో దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే అడాప్ట్ ద 5-minute రూల్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు 5 రూల్స్ పాటించాలి. దానిలో మొదటి రూల్ అడాప్ట్ ద 5-minute రూల్. మీలో చాలామంది ఒక జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 5 monthsలో ఏం చేయాలి, ఈ 1 yearలో ఏం చేయాలి, ఈ మంత్లో నేను ఏం సాధించాలి, లేక ఈ వీక్లో నేను ఏం చేయాలి, లేక ఈ డేలో 24 hours నేను ఏం చేయాలని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కాదు, ఈ రూల్ ఈ రోజు నుంచి మీరు పాటించండి. అడాప్ట్ ద 5-minute రూల్. ఈ 5 minutesలో నేనేం చేయాలి ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టడీ హాల్లో కూర్చున్నారు, ఒక లైబ్రరీలో కూర్చున్నారు. సో 1 hourకు నేనేం చదవాలని కాకుండా 5 minutesకి నేనేం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదివేటువంటి సబ్జెక్టు అది జిఎస్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు. ఒక 5 minutesలో ఒక కాన్సెప్ట్ లేక ఒక సబ్ కాన్సెప్ట్ మీరు చదవచ్చు. లేకుంటే గత ప్రశ్న పత్రాలలో ఒక క్వశ్చన్ మీరు చదివే అవకాశం ఉంది. 5 minutesలో ఒక ప్రశ్న చదవాలని టార్గెట్ పెట్టుకోండి. 5 minutesలో ఒక సబ్ కాన్సెప్ట్ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. 5 minutesలో ఒక కాన్సెప్ట్ చదవాలని మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. అంతేగాని ఒక రోజుకి ఏం చేయాలి, ఒక నెలకి ఏం చేయాలి, ఒక సంవత్సరంలో ఏం చేయాలని మీరు లక్ష్యాలు పెట్టుకుంటే మీరు సాధించలేరు. నేను చెప్తూ ఉన్నాను, విద్యారంగంలో ఉద్యోగ రంగంలో పోటీ పరీక్షలలో రాణించాలంటే 5 రూల్స్. దాంట్లో రూల్ నెంబర్ 1 అడాప్ట్ ద 5-minute రూల్. రెండవది బ్రేక్ డౌన్ యువర్ టాస్క్. బ్రేక్ డౌన్ యువర్ టాస్క్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక కోర్సు మొత్తం చదవాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోవద్దు. ఒక సబ్జెక్ట్ చదవాలని ఎప్పుడు మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. ఒక యూనిట్ చదవాలని ఎప్పుడు మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. ఒక స్టడీ హాల్లో, ఒక లైబ్రరీలో మీరు కూర్చున్నప్పుడు బ్రేక్ డౌన్ యువర్ టాస్క్. మీరు సాధించేటువంటి పనులను చాలా మైక్రో గోల్స్గా పెట్టుకోవాలి, చిన్న లక్ష్యాలుగా పెట్టుకోవాలి. ఒక లెసన్ మొత్తం చదవాలని టార్గెట్ పెట్టుకోవద్దు. ఒక పేరాగ్రాఫ్ చదవాలని మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. చూడండి, ఎప్పుడైనా మనం చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఒక కాన్సెప్ట్ చదవాలి లేక ఒక సబ్ కాన్సెప్ట్ చదవాలని మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. చూడండి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చదివితే ఒక పేరాగ్రాఫ్ మీరు చదివినట్లు, ఒక పేరాగ్రాఫ్ చదివితే ఒక లెసన్ మొత్తం మీరు చదివినట్లు, ఒక లెసన్ మీరు చదివితే ఒక యూనిట్ మొత్తం మీరు చదివినట్లు,
ఈ విధంగా ఒక యూనిట్ మీరు చదివితే ఒక సబ్జెక్ట్ మీరు చదివినట్లు. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ చదివితే ఒక కోర్సు, ఆ కోర్సు టెట్కి సంబంధించింది కావచ్చు, ఆ కోర్సు డిఎస్సికి సంబంధించింది కావచ్చు, ఆ కోర్సు హెచ్డబ్ల్యూఓకి సంబంధించింది కావచ్చు, ఆ కోర్సు డిప్యూటీఓకు సంబంధించినది కావచ్చు, ఆ కోర్సు గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించింది కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించింది కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించింది కావచ్చు. అది మీ యొక్క విద్యాపరమైన పీజీ కోర్సు కావచ్చు, లేక పిహెచ్డి కోర్సు కావచ్చు, లేక పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ కావచ్చు. ఏదైనా బ్రేక్ డౌన్ యువర్ టాస్క్. ఎప్పుడైనా ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడేటప్పుడు ఈ రోజంతా బ్యాటింగ్ ఎలా చేయాలని ఆలోచించారు ప్రొఫెషనల్స్. ఈ సెషన్ అంతా ఎలా బ్యాటింగ్ చేయాలని ఆలోచించారు. మరి ఈ ఓవర్ అంతా ఎలా ఆడాలని మరి ఆలోచించారు. రాహుల్ ద్రావిడ్ లాంటి గొప్ప వ్యక్తులు, మరి లక్ష్మణ్ లాంటి గొప్ప వ్యక్తులు, వారి సక్సెస్ గల కారణం ప్రతి బాల్ ఎలా ఆడాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా మరి ఈ విధంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. బ్రేక్ డౌన్ యువర్ టాస్క్. తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక జాబ్ సాధించాలంటే, ఒక రంగంలో రాణించాలంటే 5 రూల్స్. దాంట్లో రూల్ నెంబర్ 3 క్లియర్ గోల్స్. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వ్యక్తులతో మీరు మాట్లాడండి. గ్రూప్ 1 సాధించిన ర్యాంకర్స్తో మీరు మాట్లాడండి. గ్రూప్ 2 సాధించిన ర్యాంకర్స్తో మీరు మాట్లాడండి. డిఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్స్తో మీరు మాట్లాడినప్పుడు వారు చెప్పే ఒకే ఒక సమాధానం, మాకు లక్ష్యం పట్ల స్పష్టత ఉంది, క్లియర్ గోల్ ఉంది. మీరు ఇంతవరకు ఎందుకు జాబ్ సాధించలేదంటే, మీరు ఇంతవరకు ఎందుకు విద్యలో రాణించలేదంటే, మీకు లక్ష్యం పట్ల స్పష్టత లేదు. మనం ఖోఖో ఆడేటప్పుడు ఒక 3 ప్లేయర్స్ని అవుట్ చేయాలి. ఎవరు కూడా 3ని అవుట్ చేయాలని ఒక ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్ ఆలోచించాడు. వారిలో ఒక్కరిని మాత్రమే టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే అతను రన్ చేసి అలిసిపోతాడు కాబట్టి అవుట్ కావడానికి అవకాశం ఉంది. నీవు కూడా ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్లై చేయడానికి అప్లై చేస్తావు. అన్నీ కూడా గ్రూప్ 1 అప్లై చేస్తావు, గ్రూప్ 2 అప్లై చేస్తావు, గ్రూప్ 3 అప్లై చేస్తావు, గ్రూప్ 4 కూడా అప్లై చేస్తావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అప్లై చేస్తావు, టెట్ అప్లై చేస్తావు, సీటెట్ కూడా అప్లై చేస్తావు, డిఎస్సి రాస్తావు, డిప్యూటీఓ రాస్తావు, జాతీయ స్థాయిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా నువ్వు రాస్తావు. ఇన్ని లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు, ఇన్ని భిన్నమైన పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టు చదివేటప్పుడు నువ్వు మానసికంగా అలసిపోతావు, ఫ్రస్ట్రేషన్కి గురవుతావు. సో డియర్ ఫ్రెండ్, క్లియర్ గోల్. నువ్వు ఏ జాబ్కు ప్రిపేర్ కావాలనుకుంటున్నావు? అది టెటా, ఓన్లీ టెట్టే ప్రిపేర్గా. సీటెటా, ఓన్లీ సీటెట్ మాత్రమే ప్రిపేర్గా. డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలి. ఎస్జిటి ప్రిపేర్ కావాలనుకుంటున్నావా? ఓన్లీ ఎస్జిటే ప్రిపేర్గా. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలనుకుంటున్నావా? స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రిపేర్ కావాలి. దాంట్లో నువ్వు తెలుగు అప్లై చేస్తావు, ఇంగ్లీష్ అప్లై చేస్తావు, సోషల్ అప్లై చేస్తావు, బయాలజీ అప్లై చేస్తావు. ఎలా జాబ్ వస్తుంది ఒకసారి ఆలోచించు. డియర్ ఫ్రెండ్, మనం డిస్కస్ చేస్తున్నాం ఒక జాబ్ సాధించాలంటే పాటించవలసిన 5 రూల్స్. ఇది కూడా ఒక మైండ్ గేమ్ లాంటిదే. మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే ఎవరికి మంచి మార్కులు వస్తే వారికి ఉద్యోగం ఇస్తారు. ఇది కూడా ఒక ఫుట్బాల్ గేమ్ మాదిరే, ఇది కూడా ఒక క్రికెట్ గేమ్ మాదిరే. జాబ్ సాధించడం గైడెన్స్ మీరు ఫాలో కాండి. రూల్ నెంబర్ 3 క్లియర్ గోల్స్ ఉండాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, డెడ్ లైన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం అప్పు తీసుకున్నప్పుడు వారు డెడ్ లైన్ ఇస్తారు, ఈ డేట్లోకి ఈఎంఐ కట్టాలని. మనం ఎంతో కష్టపడి మరి మళ్ళీ అప్పు చేసి ఆ ఈఎంఐ లోన్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మీరు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఒక టాస్క్ను మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత, ఒక పనిని గుర్తించిన తర్వాత, అది ఏ మంత్లోగా పూర్తి చేయాలి, ఏ డేట్లోగా పూర్తి చేయాలి, ఏ టైంలోగా పూర్తి చేయాలి, క్లియర్గా మీ మిర్రర్ పక్కన ఉన్న క్యాలెండర్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ డెడ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సబ్జెక్ట్ చదవాలి, అది ఏ మంత్లోగా చదవాలి, ఏ డేట్లోగా చదవాలి, ఏ టైంలోగా చదవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయాలి, ఏ మంత్లోగా అనాలిసిస్ చేయాలి, ఏ డేట్లోగా అనాలిసిస్ చేయాలి, ఏ టైంలోగా ఆ ప్రశ్నలు విశ్లేషించాలో ఒక డెడ్ లైన్ పెట్టుకోండి.
అది ఏదైనా కావచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చదువుతున్నారు, చాలా ఇంపార్టెంట్ లెసన్, తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో ఆ లెసన్ పైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పరీక్ష ఉంది, ఒక 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. సీటెట్ ఎగ్జామినేషన్ ఉంది, ఒక 6 months డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, సివిల్స్ సాధించడం అనేది ఒక 2 years డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. ఒక విధంగా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక 1 year టార్గెట్ పెట్టుకోవచ్చు. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక 6 నెలల నుంచి 1 year టార్గెట్ పెట్టుకోవచ్చు. మరి చాలామంది 2 తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటారు. వారు ఒక 100 days 150 days ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ డెడ్ లైన్లోగా ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి పుస్తకాలు, ఎన్సీఆర్టీ ముద్రించినటువంటి పుస్తకాలు, అదేవిధంగా గత ప్రశ్నాపత్రాలు, మీరు రాసుకున్న క్లాస్ నోట్స్ను చదవాలన్న డెడ్ లైన్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. డియర్ ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేస్తున్నాం ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే, జాబ్ సాధించాలంటే పాటించవలసినటువంటి 5 రూల్స్. ఇప్పటివరకు నేను ABCD అనేటువంటి 4 రూల్స్ చెప్పాను. ఏ అంటే అడాప్ట్ ద 5-minute రూల్, బి అంటే బ్రేక్ డౌన్ ద టాస్క్, సి అంటే క్లియర్ గోల్స్, డి అంటే డెడ్ లైన్స్. సో లాస్ట్ రూల్, ఈ రూల్ నువ్వు జయిస్తే నువ్వు అనుకుంటే డిఎస్సి జాబే కాదు, సివిల్ సర్వీసెస్ ద్వారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. అదేంటంటే ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఇటీవల సైకాలజీలో చేసిన పరిశోధనల ఆధారంగా మానవుని మెదడు ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య అది ఫర్గెటింగ్ కాదు, అది డిస్ట్రాక్షన్, ఏకాగ్రత లేకపోవడం. చాలా ఇంపార్టెంట్. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ఏకాగ్రత జ్ఞానార్జనకు మార్గం. చూడండి, గత 1 yearలో, గత 1 monthలో, గత 1 weekలో, గత 1 dayలో మీరు ఏదైనా ఒక పుస్తకాన్ని పట్టుమని ఒక గంట సేపు చదవగలిగారా? ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా, ఎటువంటి ఏకాగ్రత లోపం లేకుండా చదవగలిగారా? చదవలేరు. కనుక మీరు జాబ్ సాధించలేకపోతున్నారు. కనుక ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ను నువ్వు ఎలిమినేట్ చేయాలి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్, రెండవది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే మన థాట్స్ను కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు. మరి రాబిన్ శర్మ రాసినటువంటి ఒక పుస్తకం ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ కార్ అనేటువంటి పుస్తకంలో ప్రతిరోజు కొన్ని వేల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి అంటాడు. ఆ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ కావచ్చు, పాజిటివ్ థాట్స్ కావచ్చు. ఎక్కువగా జాబ్ సాధించలేని వారు, ఒక విద్యారంగంలో రాణించలేని వారు, ఆర్థికంగా సమస్యలతో ఉన్న వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ థాట్స్తో ఉంటారు. కనుక ఎప్పుడైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని మీరు మార్చుకొని ఒక పాజిటివ్ థాట్ను ఊహించుకోండి. మీ తల్లిదండ్రులను కానీ, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను కానీ, నువ్వు సక్సెస్ సాధించిన ఒక సంఘటన కానీ వెంటనే ఊహించుకుంటే ఆ ప్రతికూల ఆలోచన నుంచి బయటపడవచ్చు. ఒక ప్రతికూల ఆలోచన నీకు వచ్చిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక పాజిటివ్ ఆలోచన ద్వారా అధిగమించాలి. సో థాట్స్ కంట్రోల్ చేసుకో, తప్పనిసరిగా నువ్వు జాబ్ సాధిస్తావు. ఆ థాట్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మరి 5-minute రూల్ ఫాలో కావాలి. ఆ 5 minutesలో ప్రపంచమంతా మర్చిపోయి నీ పుస్తకంలో నిమగ్నమై చదవడానికి ప్రయత్నం చేయి. తర్వాత ఎక్స్టర్నల్. ఈ ఎక్స్టర్నల్ 3 రకాలుగా ఉంటుంది. దీన్ని RPF అనేటువంటి ఒక కోడ్ ద్వారా చెప్తా నేను. ఆర్ అంటే రిలేటివ్స్, బంధువులు. నేను జనరలైజ్ చేయడం లేదు కానీ సాధారణంగా బంధువులు మన విలువైనటువంటి టైం ఫోన్స్ చేయడం ద్వారా కానీ, వాళ్ళు విజిట్ చేయడం ద్వారా కానీ, ఒక బర్త్డే ఫంక్షన్కి పిలవడం ద్వారా కానీ, ఒక మ్యారేజ్కి పిలవడం ద్వారా కానీ, ఈ సోషియో కల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వైట్ చేయడం ద్వారా కానీ, ఈ బంధువుల ద్వారా నీకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంతో విలువైన సమయం వేస్ట్ అవుతుంది. సరే, ఈ బంధువులను ఎలా నేను అధిగమించాలి, ఎలా దూరం చేసుకోవాలి? ఏం లేదు, ఒకసారి వాళ్ళని అప్పు అడుగు, వెంటనే వాళ్ళు ఫోన్ బంద్ చేస్తారు, నీ దగ్గరికి రారు. కమ్ టు ద పాయింట్. రెండవది ఫోన్.
చూడండి, మీరు ఫోన్ ద్వారానే నా వీడియో చూస్తున్నారు. ఈ ఫోన్ వల్ల ప్రతిరోజు నీకు వచ్చేటువంటి కాల్స్ అటెండ్ చేయడం వల్ల, SMS ద్వారా వచ్చేటువంటి మీ మెసేజ్లు చూసుకోవడం ద్వారా, వాట్సాప్లో ఉండేటువంటి గ్రూప్స్లో ఉండేటువంటి పోస్టింగ్స్ మెసేజ్లు చూడడం ద్వారా, మీ ఫ్రెండ్స్ యొక్క ఫేస్బుక్ మరి ఫొటోస్ చూడడం ద్వారా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల, యూట్యూబ్లో ఒక షార్ట్ చూడడం వల్ల, ఒక షార్ట్ చూసిన వెంటనే స్క్రోల్ చేస్తుంటే అనేకమైన షార్ట్స్ మరి మైక్రో వీడియోస్ వస్తూ ఉంటాయి. కనీసం 5 నుంచి 10 గంటలు టైం వేస్ట్ అవుతుంది ఈ ఫోన్ ద్వారా. కనుక ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్లో ఎక్కువగా నీ ఏకాగ్రతను హరించేది ఫోన్. కనుక నువ్వు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. కనీసం ఒక రోజంతా నేను ఫోన్ వాడకూడదని ఒక డెసిషన్ తీసుకో. సాటర్డే అంతా నేను ఫోన్ వాడకూడదు, సండే అంతా నేను ఫోన్ వాడకూడదు. అట్లనే ఒక రోజులో ఒక 2 గంటలు నేను ఫోన్కు దూరంగా ఉండాలని ఒక డెసిషన్ తీసుకోండి. తప్పనిసరిగా ఈ సమస్య మీరు అధిగమిస్తారు. RPFలో F అంటే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను జనరలైజ్ చేయడం లేదు, కానీ ఫ్రెండ్స్ వల్ల కూడా కొంత టైం వేస్ట్ అవుతుంది. ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటావు. సో సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులనే ఫ్రెండ్స్గా చేసుకోండి. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి లైక్ మైండెడ్ వాళ్ళతో మీరు ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చేయండి. డిఎస్సి ప్రిపేర్ అవుతుంటారు, టెట్ ప్రిపేర్ అవుతుంటారు, డిప్యూటీఓ ప్రిపేర్ అవుతుంటారు. అటువంటి గ్రూప్స్లోనే అటువంటి వ్యక్తులతోనే ఉండండి. మరి ఈ ఫ్రెండ్స్ కొన్ని సందర్భాలలో నువ్వు బాగా చదవాలన్న ఏకాగ్రత ఉన్నప్పుడు మరి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా జాబ్ వచ్చేంత వరకు మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సార్, మరి ఒక పెళ్ళికి పోకపోతే, ఒక పుట్టినరోజుకు పోకపోతే, ఒక చావుకు పోకపోతే ఈ బంధువులు స్నేహితులు దూరం అవుతారు కదా సార్. ఏం దూరం గారు, నువ్వు సివిల్స్లో IAS IPS సాధించినప్పుడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ర్యాంక్ సాధించినప్పుడు, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా ర్యాంక్ సాధించినప్పుడు, లేకుంటే నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించినప్పుడు, ఆర్థికంగా స్థిరపడినప్పుడు దూరమైన వీళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నీ సిగ్నేచర్కి ఒక పవర్ ఉంటుంది. నువ్వు ష్యూరిటీ ఇస్తే వాళ్ళకు లోన్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా వస్తారు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ 5 రూల్స్ మీరు పాటించండి. తప్పనిసరిగా నీ లక్ష్యం సివిల్స్ అయితే, నీ లక్ష్యం గ్రూప్స్ అయితే, నీ లక్ష్యం డిఎస్ అయితే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంది. సో ఈ వీడియో చేసిన వెంటనే ఈ ABCDE రూల్స్ ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకొని ఈ యొక్క రూల్స్ను పాటించడానికి ట్రై చేయి. మొదట్లో కొంత కొత్తగా ఉంటుంది, కొంత కష్టంగా ఉంటుంది. అయితే ఈ రూల్స్ ఒక 21 డేస్ మీరు ఫాలో అయితే 22nd డే ఆటోమేటిక్గా మీరు మానసికంగా, శారీరకంగా ఈ పనులు చేయడానికి సిద్ధపడతారు. మరి ఇటువంటి మోటివేషన్ కలిగించేటువంటి వీడియోస్ కోసం వెంటనే మీరు చేయాల్సినటువంటి పని, డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి చాలా వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో నేను అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ పంచసూత్రాలు 5 రూల్స్ పాటించి జీవితంలో మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.